అలాగే నా పేరు మైద్రబాగట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత రాజకుమారి గారి స్టోరీ ఏదైతే ఉందో ఆవిడ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు, అవన్నీ కూడా అసలు వేరే లెవెల్ అనిపించింది అసలు లిటరల్లీ కూడా. సో నిజంగా కథలో రాజకుమారి నిజంగా భూమి మీదకి వస్తే అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అంటే బ్యూటీ డజంట్ డిపెండ్స్ ఆన్ కలర్. ఎప్పుడు కూడా అది చాలా స్పష్టంగా ఎన్నోసార్లు మనకి ఇంతకుముందు ఎంతోమంది తెలియజేశారు. అండ్ ఈవిడ మళ్ళీ బిగ్ బాస్ లాంటి ఒక వేదిక మీద ప్రూవ్ చేశారు మనకి. ఫ్యాంటాస్టిక్ అసలు ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ మాటలు కానీ, ఆ పేపర్లో చింపుతున్నప్పుడు ఆవిడ అన్న ప్రతి ఒక్క మాట దట్ సొసైటీని రిఫ్లెక్ట్ చేసేవే, లిటరల్లీ సొసైటీని రిఫ్లెక్ట్ చేసేవి తెలుసు. అసలు వాట్ ఏ కాన్ఫిడెన్స్, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయామన్న ఫీలింగ్ కలిగింది నాకు లిటరల్లీ. చాలా 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 బాగా అనిపించారు ఆవిడైతే మటుకు. గ్రేట్ అసలు. అంటే లైక్ ఇట్స్ వెరీ రేర్గా ఉంటారు అలాగా. అంటే లైక్ అంత కాన్ఫిడెంట్గా ఉండడం, అంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం, అండ్ అట్ ద సేమ్ టైం సమ్హౌ కొంత ఫన్ కూడా మిక్స్ చేస్తూ ఆ ఫన్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. ఇట్ ఈస్ వెరీ రేర్. సో నైస్, చాలా చాలా బాగా అనిపించారు అసలు. ఈవిడైతే మటుకు లిటరల్లీ టాప్ నాచ్ అని అయితే చెప్తాను నేనైతే మటుకు. సో వెరీ వెరీ ఫెంటాస్టిక్ అన్న ఒక ఫీల్ అయితే కలిగింది నాకైతే మటుకు. సో 2 కూడా అసలు ఈరోజు మొత్తం ఎపిసోడ్ మొత్తానికి కూడా ఈవిడ షో స్టీలర్ అని అయితే చెప్తాను నేనైతే మటుకు. సో వెరీ వెరీ గ్రేట్ ఈవిడైతే మటుకు. సో ఇంకా చాలామంది అయితే వచ్చారు ఇవాళ రావడం. బట్ ఏదైనా సరే ఈవిడ క్రియేట్ చేసినంత పాజిటివిటీ అయితే మటుకు ఎవ్వరూ క్రియేట్ చేయలే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఎపిసోడ్ మొత్తం ఆల్మోస్ట్ బిస్కెట్టే అన్న టైంలో ఇంకా ఈవిడైతే వచ్చింది. అండ్ ఇంకొక అమ్మాయి కూడా బాగుంది, లయ. తను కూడా కొంచెం బెటర్గానే అనిపించింది. అంటే లైక్ యూనో యూనో నామ్ చోటాయే లేకిన్ సౌండ్ బహుత్ బడా హే. పుష్ప డైలాగ్ ఈ పిల్లకి కూడా వర్తిస్తుంది తెలుసా. పుష్ప డాయి అక్షర్ అంటాడు కదా, లయ కూడా డాయి అక్షర్, అంటే 2 అక్షరాలే కదా. లయ డాయి అక్షర్, నామ్ చోటాయే లేకిన్ సౌండ్ బహుత్ బడా హే అన్నట్టు. పిట్ట కొంచెం కూతగానం అన్న ఒక రేంజ్లో ఉంది పిల్ల. నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ వైబ్ అసలు. అంటే లైక్ నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ వెర్షన్ ఆఫ్ శ్రీజ అన్న ఫీల్ కలిగింది నాకైతే మటుకు. లైక్ ఆ హడావిడి, ఆ టోన్, ఏమంటారు, ఆ గ్రేస్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది పిల్ల అయితే మటుకు. సో కొన్ని దారుణాలు కూడా కనబడినాయి. మొత్తం 16 మంది వచ్చారు ఇవాళ. సో కొన్ని దారుణాలు కూడా చూసాం. అన్నిటి గురించి మాట్లాడదాం. ఒకటి 2 3 అనుకుంటూ అన్నిటి గురించి వదాని తర్వాత మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏందయ్యా అంటే లైక్ కొట్టడం, హై పాయింట్స్ ఉంటే ఇచ్చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, గంట కొట్టడం, తర్వాత నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తా, దాని మీద క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయిపోవడం. సో దట్ ఫర్దర్గా బిగ్ బాస్ వీడియోలు ఏమైనా పెట్టినట్టయితే మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. మీరు అందులో జాయిన్ కాకపోతే మీరే మిస్ అవుతారు. ఎందుకంటే సీరియస్లీ బిగ్ బాస్ వాడు 2 వీడియోల తర్వాత 3వ వీడియోకి నోటిఫికేషన్ పంపడం. ఒకవేళ మనం కొంచెం మంచిగా టైం లైన్స్ అవి మెయింటైన్ చేస్తే మేబీ మూడోదని పంపుతాడేమో. కానీ 4వ వీడియో పెడితే పంపడం, 5వ వీడియో పెడితే పంపడం, ఏది ఉండదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అవి ఆన్లో పెట్టుకొని ఉంచుకొని తర్వాత బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, అలాగే లైక్ కొట్టి చూడండి. చాలా చాలా బాగుంటుంది వీడియో, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒక టర్న్ తీసుకుంది అనిపిస్తుంటుంది, లేదంటే ఎక్కడో ఆగిపోయిన ఫీలింగ్ ఉంటుంది, ఏదో జరుగుతుంది మొత్తానికి. బట్ సంథింగ్ ఈజ్ ఫర్ ష్యూర్. అదేంటంటే ఆల్రెడీ కంటెస్టెంట్లు అయితే సెలెక్ట్ అయిపోయారు. ఆ 15 మంది ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ అయిపోయారు కదా. సో వాళ్ళలో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చేసారు కూడా, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది జస్ట్ ఇంకా 3 days అయింది అగ్ని పరీక్ష మనకు మొదలయ్యి. ఇంకా చాలా చాలా రోజులు ఉంది. సో ఈ వీక్ ఒక 5 days ఉంది, నెక్స్ట్ వీక్ 7 days ఉంది, ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక 5 days అయితే ఉంది. సో ఎన్ని రోజులు? 7, 7, 14 and 5 19 days ఉంది ఇంకా. సో టోటల్గా 22 days. బోల్డ్ అంత కంటెంట్ మాడుకుందాం మెల్లిమెల్లిగా. కాకపోతే ఈ అర్ధరాత్రి మధ్యలో తరువని దెయ్యాలు దెబ్బలాడుకునే టైంలో, గొడవలు ఆడుకునే టైంలో కంటెంట్ రిలీజ్ చేస్తున్నాడు. హాట్ స్టవ్ రోడ్కి వేడిగా హాట్గా మంచి కాలుతున్న పెనం ఒకటి తీసుకెళ్ళి అంటించాలి ఆడికి. అప్పుడు కానీ టైమింగ్ సెట్ చేయడు. ఏంది ఇది? పోనీ అమెరికా వాళ్ళ కోసం అంటే హాట్స్టార్ అమెరికాలో ప్లే కాదు ప్రాపర్గా, దానికి మళ్ళీ వాళ్ళు ఏవేవో VPNలు వేరే వెబ్సైట్లు పాటలు పడాలి వాళ్ళు.
వాళ్ళ కోసం కాదు. మరి ఎందుకు ఇవన్నీ? సర్లే ఏందో వాళ్ళకే తెలియాలి. ఓ 10ంటికి ఇవ్వచ్చు కదా నార్మల్గా ఎపిసోడ్ టీవీతో పాటుగా. లేదు మళ్ళీ హాట్‌స్టార్ ఆడియన్స్‌కి స్పెషల్ ప్రివిలేజ్ ఉండాలి అందుకోసం అని చెప్పి. ఈడి బాధలు ఈడివి. సరే ఏదో ఒకటిలేండి. సరే మాట్లాడుకుందాం ఎపిసోడ్. లైక్ కొట్టేసేయండి. ఒక నిమిషం కాదు కానీ ఒక 3 సెకండ్లు మౌనం పాటిస్తాను లైక్ కొట్టేంత వరకు. ఓం భీం బుష్. ఓకే, లైక్ కొట్టేశారు కదా, డన్. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్లీ శ్రీముఖి వీళ్ళంతా వచ్చారు. అదే ఎప్పుడు ఉండేది కథ, అది మళ్ళీ చెప్పాలి కూడా చెప్తారు. తర్వాత శివ సృష్టి అన్న ఒక అమ్మాయి అయితే వచ్చింది. సో డ్యాన్స్తో వచ్చింది, రావడం. సో అభిజిత్ ఎక్స్ప్రెషన్ లయ మీరు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లయ టైంలో కూడా మీరు చూసినట్టయితే నాకు ఏంటిది అసలు, ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడున్నాను, అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, పోనీ వీళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు బైక్ పెట్రోల్కే సరిపోదు నాకు ఇది. సరే పోనీ బైక్ పెట్రోల్కి సరిపోయింది అనుకుందాం, దాంతో కనీసం లడాక్ ట్రిప్ కూడా వేయలేను నేను. ఆ బండి అసలే లీటర్లు పెట్రోల్ తాగుతుంది. ఒక 10 కిలోమీటర్లు వెళ్తే 1 లీటర్ అయిపోద్ది ఆ బండికి. కాస్ట్లీ బైక్ అది, స్పోర్ట్స్ బైక్ లాంటిది, అంటే అడ్వెంచర్ బైక్ కదా, తాగుతూ ఉంటుంది పెట్రోల్. దానికోసమా ఎందుకు ఇవన్నీ నాకు? సో నేను ఏం చేస్తున్నా అసలు, ఏందో నాకు అన్నట్టే ఉంటాడు చాలాసార్లు. నేను చాలాసార్లు నోటీస్ చేశా. వీళ్ళిద్దరూ కొంచెం ఏదో నవ్వుతూ ఉంటారు, అంటే ఏదో చూస్తుంటారు, అంటే లైక్ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అభిజిత్ మటుకు అన్నట్టే. సో మొత్తానికి సో డ్యాన్స్ అయితే బాగా చేసింది. సో ద మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ 2016 అంది. అది ఏంది, అది మిస్ ఇండియా ఏషియా పసిఫిక్. సో అంటే పసిఫిక్ మహాసముద్రంలో, ఏషియా ఖండంలో, భారతదేశంలో మిస్ 2016. ఇది కూడా పెట్టారా? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ 2016లోనే పెట్టారా? ఏమో వాళ్ళకి తెలియాలి. తెలుగు అమ్మాయి అని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. తర్వాత తెలుగు వినబడితే ఒట్టు కాసేపు, చాలాసేపు తెలుగు వినబడలా. ఎందుకు ఇదంతా? చాలామంది బేసిక్గా ఇప్పుడు లయ అన్న పిల్ల కూడా స్టార్టింగ్లో అంతా కూడా సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ bridge actually, so I walked through the bridge, so that's why I came from that bridge, so I called it as Cambridge. అట్లాగే మాట్లాడారు చాలాసేపు. ఎందుకు తెలుగులో మాట్లాడితే ఏడిపోయింది? సో నవదీప్ తెలుగులో మాట్లాడమంటే లయ తెలుగులో మాట్లాడింది. ఈ పిల్లకి అది కూడా చెప్పలేదు. సో ఇంగ్లీషే ఎక్కువ కనబడింది. కొన్ని యాడ్స్, కొన్ని ఫిల్మ్స్ లాంటివి అవి చేశా అని చెప్పింది ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో. సో లైక్ ఈ ఫీల్డ్కి బాగా యాప్ట్ అవుతాను అన్నట్టుగా చెప్పింది. ఓకే నైస్. అమ్మాయి అయితే కొంచెం లైక్ అంటే ఆ మోడలింగ్, ఆ గ్లామర్ ఫీల్డ్ సైడే ఉన్నట్టు అనిపిస్తోంది కూడా. నేను అది కూడా చెప్పిన తర్వాత. సో ఐ హ్యావ్ ఎ స్టోరీ అంది. ఏంటి అంటే మోడలింగ్ అంటే పేరెంట్స్ వద్దన్నారు, వీకెండ్ చేసుకోమన్నారు. సో తర్వాత మిస్ ఇండియాకి వెళ్తే రిజెక్షన్ వచ్చింది. కెమెరా ముందు ఉండడం అనేది బాగా నచ్చింది. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ అన్నట్టుగా చెప్పింది. సో ఇవన్నీ చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ అమ్మాయి చెప్పిన అంటే బేసిక్గా తర్వాత ఏదైతే డ్యాన్స్ అంటే నాకు ప్యాషన్, నా పేరెంట్స్ కూడా ముందు వద్దన్న తాను సపోర్టివ్గా ఉన్నారు అని చెప్పి కథలోకి వెళ్ళిపోవచ్చు. ఈవిడేం చేసిందంటే ఈవిడ ఎట్లా అంటే లైక్ అది ముక్కు ఎక్కడ ఉందో చెప్పు అని అడిగితే చిన్నప్పుడు ఓ సామెత ఉంటుంది, ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉందని చెప్పకుండా ఇలా తిప్పి ఇది నా ముక్కు అని చెప్తాడట. అలా ఉందన్నమాట ఈవిడ చెప్పింది. ఆ తర్వాత అంటే బాయ్ ఫ్రెండ్ డ్యాన్స్ వద్దన్నాడు, ఏదో డ్యాన్స్కి వెళ్తానంటే కొట్టాడు, ఏ డ్రమ్ పగిలిపోయింది. సో బికినీ వేసుకొని వెళ్ళావు, పెళ్లి చేసుకోరు. సో తర్వాత రివెంజ్ తీర్చుకున్నా నేను. సో బాయ్ ఫ్రెండ్ కాలేజ్ చదువుతూ ఉంటే నేను దానికి జడ్జిగా వెళ్ళా. సో కనబడ్డా, ఏమన్నాడంటే చెప్పాలి కదా వస్తున్నావు అని చెప్పి అదేదని అన్నాడు. సో ఇది బేసిక్గా ఓకే, ఒక స్టోరీ, ఒక డీసెంట్ స్టోరీ, ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. మనల్ని రిజెక్ట్ చేసి, మనల్ని హ్యూమిలియేట్ చేసి, మనల్ని పర్సనల్గా ఫిజికల్గా అటాక్ చేసి, మనకి కొంత సఫరింగ్ని క్రియేట్ చేసిన ఒక పర్సన్కి మన సక్సెస్ టేస్ట్ ఏంటో మనం చూపిస్తే అది ఒక సక్సెస్. నేను కాదనట్ల, మంచి విషయమే అది. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీని ఆమె కన్వే చేసిన విధానం బాగాలేదు. బట్ ఇంకొకటి ఆమె సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే మనం ప్రతి ఒక్కరూ కూడా నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఇలా కొట్టాడు, కొట్టిన తర్వాత నా ఇయర్ డ్రమ్ పగిలిపోయింది, టిడిడి టిడిడి టిడిడి, తర్వాత డాక్టర్స్ కొద్దిగా కనుక గట్టిగా తగిలి ఉంటే నా చెవి కంప్లీట్గా పోయేదని చెప్పారు, ఆపరేషన్ చేయాలన్నారు, టీడిడి టిడిడి. అట్లా అందరూ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఒక ఎమోషనల్ స్టోరీని ఎమోషనల్గానే చెప్పాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సమూహ స్టోరీ ఎమోషనల్గా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. సో తన సైడ్ నుంచి అదొక స్టోరీ, ఎందుకంటే తన వెర్షన్లో, బికాస్ తన జర్నీ, తన లైఫ్, తన కెరియర్ పరంగా అదొక డీసెంట్ స్టోరీని. కాకపోతే ఎందుకు చెప్పిన విధానం కూడా
లైక్ అగ్ని పరీక్షకి సెట్ కాదు అంతే, అదొక పాయింట్ అయితే ఉంది. ఇప్పుడు నార్మల్గా ఆవిడ బయట మనకు అట్లా చెప్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కాదు. సో కుకింగ్ చపాతీ చేయడం అని చెప్పి ఒక ఇచ్చారు. సో డార్క్ సీక్రెట్ చెప్పమంటే ఏదో చెప్పింది, అది బాస్కెట్బాల్ తగిలిందని చెప్పా అని చెప్పి. అది డార్క్ సీక్రెట్ ఏముంది, అది వైట్ సీక్రెట్ ఏది ఏందో. సో ఇంకా తర్వాత లోపల నోరు కావాలి, ఎలా డీల్ చేస్తావు అంటే బాగా చేస్తానంది. సో తర్వాత ఇద్దరు కాసేపు అక్కడ వాటర్తో ఫన్ చేసుకున్నారు, ఆ చపాతీ పిండిలో నీళ్లు కలిపేస్తా అది ఇది అని చెప్పి. సో కొంచెం బాగానే ఉంది. ఇంకా ర్యాంప్ వాక్ గురించి కామెడీ చేశారు, పిండి కలుపుతూ కూడా ర్యాంప్ వాక్ చేస్తుందని చెప్పి. తర్వాత శ్రీముఖి కూడా కొంచెం జుట్టు ఇట్లా ఎగరేస్తూ కొంచెం కామెడీ అది చేసింది. ఓకే, బాగానే ఉంది. తర్వాత బిగ్ బాస్ ఛాలెంజ్కి ఎలా ప్రిపేర్ అయ్యావంటే నేను ప్రిపేర్డ్ ఉన్నాను, ముంబైలో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. సో ఆ తర్వాత నేను వాటన్నిటిని దాటుకొని ముందుకు వచ్చా కదా, సో ఐఎమ్ వెరీ మచ్ ప్రిపేర్డ్ టు ఎవ్రీథింగ్ అన్నది. లైక్ బేసిక్గా ఇప్పుడు నీకు ఆలూ కర్రీ వండడం వచ్చినట్టయితే దాని వంట ప్రాసెస్ ఏంటో చెప్పు అంటే, ఫస్ట్గా క్యారెట్లు తురమాలి, ఆ తర్వాత ఉల్లిపాయలు తురమాలి, ఆ తర్వాత వేరుశనగలు వేపుకోవాలి, ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకోవాలి, తర్వాత వీటి నాలుగిటిని కనుక కలిపినట్టయితే పొయ్యి మీద పెట్టి నీళ్ళేసి కలిపేసినట్టయితే బంగాళదుంప కూర రెడీ అన్నట్టు ఉంది ఆ క్వశ్చన్కి ఆన్సరు. నా అయితే అట్లా అనిపించింది నాకు. ఏమో నాకేం అర్థం కాలేదు ఈవిడ చెప్పింది అయితే మటుకు. అంటే అర్థమైంది, ఆవిడ చెప్పిన వెర్షన్ అర్థమైంది, బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం లేదన్న ఫీలింగ్ చాలా గట్టిగా కలిగింది నాకైతే మటుకు. సో లైక్ అంటే తర్వాత గుడ్ బాయ్ సిస్టమా బ్యాడ్ బాయ్ సిస్టమ్ అంటే బ్యాడ్ బాయ్ సిస్టమ్ అంది. ఆ తర్వాత నవదీపు అభిజిత్తు ఒక లుక్కులు ఇచ్చుకున్నారు ఇద్దరు కూడా, నువ్వంటే ఇష్టం అంటే వెళ్ళి మరి కానీ అన్నట్టుగా. అంటే ప్రతిసారి ఈ లవ్ ట్రాక్ లాంటివి వచ్చినప్పుడు అభిజిత్కే పెడుతుంటారు కదా గుడ్ బాయ్ కదా అని చెప్పి. సో ఇప్పుడు నీకు ఉంటుందిలే అన్నట్టుగా అభిజిత్ ఓ లుక్ ఇస్తే ఏంటమ్మా ఏదో అంటున్నావు అన్నట్టుగా నవదీప్ ఓ లుక్, అది బాగా అనిపించింది కొంచెం. సో ఆ తర్వాత ఎక్కడ ఉన్నాను నేను, మా ఇంట్లో ఉన్నాను, అది ఓకే. ఇక్కడ ఎక్కడ ఉన్నాను నేను వీడియోలో, బిందు నేను ఇలా ఉంటా అలా ఉంటా అనేది పాజిటివే కానీ లోపల అలా అవ్వదు, లోపల అలా ఉండదని చెప్పి రెడ్ ఇచ్చింది. నా అభిజిత్ ఏమో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, అన్నీ ఉన్నాయి, సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఫేస్ చేస్తావో చూడాలందని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో నవదీప్ కూడా ఫుల్ పర్సనాలిటీ చూడాలందని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. తర్వాత హార్ట్ షేప్డ్ చపాతీ ఇచ్చి దాన్ని అంటించుకున్నాడు, ఏదో అయింది. తర్వాత పంతులు గారు వచ్చారు. సో షో స్టార్ట్ అయింది, లేట్గా వచ్చారు, అప్పుడే ఏంటని చెప్పి నవదీప్ కామెడీ కొంచెం చేశాడు, లడ్డూలు ఇచ్చాడు, ఏదో తిన్నారు. సో మళ్ళీ ఆ తర్వాత అయ్యప్ప సాధుగా మళ్ళీ తిరిగి వచ్చారు. సో ఆయన పూజారి, ఆయన ఈ డ్యాన్సులు యాక్టింగ్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టే, ఆయన మిగతా కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఆడిషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు, ఆయనది భీమవరం, సో ఆడిషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి సినిమాల కోసం ప్రయత్నించినప్పుడు మీరు పూజారి కదా, మీరు పూజారిలాగే ఉండాలి, పూజలే చేయాలి తప్ప ఇవన్నీ మీకెందుకు అన్నట్టుగా కొంచెం ఎగతాళి చేసి అవహేళన చేసే ప్రయత్నం చేశారు. సో నాకు అందుకని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక పూజారి కూడా అన్నీ చేయగలడు. ఒక పూజారి అంటే కేవలం గుళ్ళో మంత్రాలు చదవడమే కాకుండా హీ క్యాన్ డూ ఎనీథింగ్, లైక్ హీ క్యాన్ డ్యాన్స్, హీ క్యాన్ సింగ్, హీ క్యాన్ యాక్ట్, హీ క్యాన్ పర్ఫామ్ అన్నట్టుగా నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆయన అయితే వచ్చాడు. అందుకు వచ్చా అని చెప్పాడు. సరే డ్యాన్స్ వచ్చా అంటున్నారు కదా, డ్యాన్స్ చేయండి అన్నారు. పాట నేనే ఎంచుకుంటా అని చెప్పి జిగేలు రాని పాట ఎంచుకున్నాడు. సో డ్యాన్స్ బాగానే ఉంది, కానీ ఇంకా బాగుండొచ్చు, 100% అయితే బాగాలేదు. అదేందో అంటే లైక్ ఇప్పుడు ఆ జిగేడు రాణిలో ఒక మాస్ వైపు ఉంటుందబ్బా, అది కొంతమంది బాగానే క్రియేట్ చేస్తారు ఆ ఇంపాక్ట్. ఇప్పుడు జానీ మాస్టర్ డ్యాన్స్ చేస్తారా అప్పుడప్పుడు జిగేలు రానిది, అది భలే అనిపిస్తుంది అసలు. ఎందుకు ఆ వైపు రాలేదు. ఆ జుట్టు కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా, ఈ సైడ్స్ కొంచెం జుట్టు ఎక్కువ ఉంది కదా, సో దట్ ఈస్ ద రీజన్ ఆయన ఎమోషన్ని, ఆయన తాలూకా ఎక్స్ప్రెషన్ని, ఆయన తాలూకా ఎంజాయ్మెంట్ని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని మనకి చూపించలేదు. ఆ హెయిర్ ఆపేసింది. అడ్డమేమిరా గడ్డమే గురువు అని చెప్పి ఏదో సినిమాలో ఉంటుంది డైలాగు, పాతాళ భైరవ అదే అనుకుంటా, అందులో అలా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈయనకి అడ్డమేమిరా అంటే జుట్టే గురువు అన్నట్టు అనమాట. నాకు అలా అనిపించింది, మీకు కూడా అట్లానే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామెంట్లు చేయట్లేదబ్బా మీరు, నిన్న కూడా అడిగాను కదా నేను, కనీసం ఒక 100 కామెంట్లు చేయండి అని చెప్పి, మీరు ఎవరు చెయ్యట్లేదు మీరు. సో ఇలాగైతే ఎట్లా చెప్పండి. సో మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచాలి కదా. ఒక 5,000 మంది చూశారు, 500 మంది అయినా కామెంట్లు చేయాలి కదా, ఏది చేయట్లేదు మీరు. ఏందో సర్లేండి, చేయడానికి ట్రై చేయండి, ఏదో ఒకటి చిన్న కామెంటు, చింతలేని కామెంట్ ఏదో ఒకటి చేయండి. సో ఏదో ఒకటి లైక్ రాజకుమారి సూపర్ అట్లా చేయండి, లాస్ట్లో వెంకీ వైపు ఫ్లాపు అట్లా ఏమైనా చెయ్యండి, మీకు ఏమనిపిస్తే చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పూజారి గారు బంపర్ సూపర్, బంపర్ మే జంపర్, అబ్బా సూపర్ అని చెప్పి ఏదో ఒకటి చేయండి మొత్తం. సో ఆ తర్వాత
పూజారి అన్నీ చేయగలడు అనేది చెప్పాలనుకుంటాడు, అదంతా చెప్పాడు. సో దానికి ఈ ప్లాట్ఫామ్ చాలు అని చెప్పి బిందు రెడ్ ఇచ్చింది. నిజమేగా, ఇక్కడ ఆల్రెడీ అర్థమైందిగా ఆయన చేయగలడని చెప్పి ఎంతో కొంత. అని మళ్ళీ బిగ్ బాసే ఎందుకు, అదొకటైతే ఉంది. సీజన్ 7 టైంలో అగ్ని పరీక్ష ఉండాల్సిందే, జస్ట్ మిస్. సర్లే. సో నవదీప్ కూడా రెడ్డి ఇచ్చాడు, ఇంక ఇది చాలదు అని చెప్పి. సో ఇంకా తర్వాత అభిజిత్ కూడా రెడ్డే ఇచ్చాడు. సో ఇన్ని ఉన్నా తీసుకోలేదు అంటే కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే ఆయన బేసిక్గా ఏమనుకున్నాడంటే ఇంకా వాళ్ళకి కావాల్సినది ఒక కొత్త విషయం, మరి మనం వెళుతున్నాం కదా, మనం వెళ్ళాము అంటే వెళుతున్నాం, కొడుతున్నాం, వస్తున్నాం అన్నట్టు ఐ గో, ఐ సీ, ఐ కాంకర్ అన్నట్టు ముందే ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నాడు ఆయన. బట్ నో, దట్స్ నాట్ హౌ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వర్క్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన బేసిక్గా ఆయన్ని తీసుకోవడానికి కావాల్సిన ఒక సిచ్యువేషన్ ఆయన క్రియేట్ చేసుకోలేకపోయాడు. చాలామంది ఫెయిల్ అయ్యేది అక్కడే. ఓకే, సో మనం బేసిక్గా మన ఇంట్రడక్షన్ ఇచ్చుకునేటప్పుడే మనం ఏం చేస్తే బెటర్ ఉంటుంది అనేది అర్థం చేసుకొని, అంటే మనం ఏం చెప్తే వాళ్ళు ఏం చేయిస్తారు మనతో, సో అది ఫిక్స్ అయిపోయి ఉండాలి. మనం చెప్పేదే మన క్లారిటీ అయి ఉండాలి. అది నా దగ్గర మైండ్లో ఒక ఐడియా వచ్చిందయ్యా ఇవన్నీ చూస్తున్నప్పుడు, కానీ నేను చెప్పను, ఎవరికి కూడా చెప్పను బ్రదర్. సో బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ మాకు కావాలి అని చెప్పి శ్రీముఖి అంది. సో మాకు అదే బాధ్యత అంటే నాకన్నే ఉండరు అన్నాడు, నాకన్నా బెస్ట్ ఉంటారని నేను అనుకోవట్లేదు అన్నాడు. దట్ ఈజ్ మరి టూ మచ్ ఓవర్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ దట్స్ అప్ టు హిమ్. ఆయనకు అట్లా అనిపించి ఉండొచ్చు, అందులో తప్పు అయితే లేదు. బికాజ్ ఎవడి కథగా ఆడే హీరో, సో అందులో తప్పు అయితే లేదు. ఆయన కథగా ఆయనే హీరో, సో అందులో తప్పు లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మూమెంట్లో అది కరెక్ట్ అయితే కాదు. సో సరే అయితే మేము ఎదుగుతామనండి, మీరు వెళ్ళండి అని చెప్పి నవదీప్ పంపించాడు, అయిపోయింది. థర్డ్ అపర్ణ రన్నర్. సో అపర్ణ, లేడీ టైగర్ అపర్ణ అని చెప్పి ఒక ఆవిడ ఉన్నారనమాట. సో ఆవిడ వచ్చారు. ఆవిడ మాట్లాడుతున్నంతసేపు కూడా వాయిస్ ఎందుకో చాలా డల్ ఉన్న ఫీల్ కలిగింది. లైక్ ఆవిడ మాట్లాడుతున్నప్పుడే ఎక్కడో ఆవిడ కొంచెం ఎమోషనల్ అన్న ఫీల్ కలిగింది. ఇప్పుడు నేనేమంటానంటే ఆవిడ ఒక డిఫెన్స్ ట్రైనర్ అన్నప్పుడు బయటకు మాకు బేసిక్గా కొన్ని పేర్లు వస్తాయి కదా, సో బయట పేర్లు వచ్చినప్పుడు ఆవిడ పేరు వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే షీఈస్ ఎ డిఫెన్స్ ట్రైనర్ కదా, సో లుక్స్ లైక్ ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉంటారు అన్న ఒక ఫీల్ కలిగింది. అంటే ఫిజికల్గా కాదు, ఐఎమ్ సేయింగ్ అబౌట్ మెంటల్లీ. సో మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. అండ్ విజిబిలిటీ ఎలా ఉన్నా, అంటే అపియరెన్స్ ఎలా ఉన్నా సరే, యునో దట్ క్యాపబిలిటీ ఆఫ్ స్పీకింగ్, క్యాపబిలిటీ ఆఫ్ స్ట్రెంగ్త్, అవి చాలా ఎక్కువ ఉంటాయన్న ఫీల్ కలిగింది నాకు. బట్ ఇనీషియల్గా పేర్లు విని ఐడీస్ అవి చూసినప్పుడు ఇన్స్టాలో, బట్ యునో అన్ఫార్చునేట్లీ ఐ డెంట్ గెట్ దట్ రైట్ కాంటెంట్ ఫ్రమ్ హెర్. ఆవిడ నుంచి ఇక్కడ ఆవిడ ఫుటేజ్ ఏదైతే ఇప్పుడు మనకు మొత్తం టెలికాస్ట్ చేస్తారో, సో దాంట్లో అయితే నాకేం కనబడలేదు 100%. బట్ ఒకటి చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ చేస్తున్న ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే వాళ్ళు 20 minutes 15 minutes మాట్లాడుతూ ఉంటే 30-40 seconds కూడా వాళ్ళకు టెలికాస్ట్ చేయట్లే. సో విచ్ ఈస్ వెరీ రాంగ్ అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఎడిట్లో ఎగిరిపోతున్నారు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటూ అందరూ ఎడిట్లో ఎగిరిపోతున్నారు. సో దానివల్ల వాళ్ళ యొక్క జెన్యూన్ ఎమోషన్, ఏమంటారు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పీపుల్కి రీచ్ అవ్వట్లేదు. నాకు మార్నింగ్ కూడా ఎవరో ఒక అమ్మాయి ఆవిడ దాని గురించి మాట్లాడింది నాకు మొత్తం షేర్ చేశారు. పేరు ఏదో చూశాను నేను, ఒక్క నిమిషం, విశిష్ట. సో నిన్న వచ్చిన ఆవిడ అనమాట. సో ఆవిడ అది షేర్ చేశారు. సో చూసా, ఓకే అనుకున్నా నేను. అంటే అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్ ఇన్ అగ్ని పరీక్ష. సో మొత్తం అందరూ కూడా ఎడిట్లో ఎగిరిపోతున్నారు, అది పరిస్థితి. ఇంకేమంటే ఏం చెప్తాం, ఇంకా మరి ఇంకేం చేయలేం. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లం అనమాట. యప్. సో ఈవిడ కూడా అదే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. సో డిఫెన్స్ ట్రైనర్ అన్నారు, సో నైస్. సో 6th నుంచి రన్నర్ అన్నారు. సో అదే ఎడ్యుకేషన్ తక్కువ ఉండడం వల్ల డిఫెన్స్లోకి వెళ్ళలేకపోయారు. బికాజ్ ఫాదర్ అండ్ బ్రదర్ ఇద్దరు కూడా ఒకటేసారి చనిపోవడం వల్ల. సో ఆవిడ ట్రైనింగ్ ఇస్తోంది ఇప్పుడు. సో ఆవిడే సొంతంగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఆవిడ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో చాలామంది వాళ్ళకి అమ్మాయిలకి లైక్ SI, CI వీటికి అండ్ డిఫెన్స్కి వీటన్నిటికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో విచ్ ఇస్ వెరీ గ్రేట్. సో మీ రన్నింగ్ క్యాపబిలిటీ ఏంటంటే 10 kilometers in 47 minutes అన్నారు. సో అభిజిత్ గాట్ సర్ప్రైజ్డ్ బికాజ్ 10 kilometers in 47 minutes అంటే 1 kilometer in 4.7 minutes. సో లైక్ 4.7 minutes అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత, లైక్ ఇప్పుడు 4 minutes అంటే 240 seconds. సో 0.7 minute అంటే ఒక మినిట్కి 60 seconds కాదు, 42 seconds. సో 282 seconds 1 kilometer.
సో అంటే లైక్ ఒక 100 మీటర్స్ వచ్చి 28.2 సెకండ్స్లో ఆవిడ ఫినిష్ చేశారనమాట. సో నైస్. అంటే లైక్ ఉసేన్ బోల్ట్ అదంతా నేను చెప్పట్లేదు కానీ ఉసేన్ బోల్ట్ 9.7 ఎంతో, సో అంత కాదు కానీ బట్ స్టిల్ అంటే ఒక 10 కిలోమీటర్స్ రన్ని 47 మినిట్స్లో ఫినిష్ చేయడం అనేది చాలా గ్రేట్. బికాస్ 100 మీటర్లు ఏముంది, ఈజీయే, పరిగెడేస్తారు బాగానే. సో కానీ ఆవిడ 10 కిలోమీటర్లు 47 మినిట్స్లో ఫినిష్ చేశారంటే చాలా పెద్ద విషయం అసలు. సెల్యూట్ అసలు, హ్యాట్స్ ఆఫ్ అసలు. సో అలాంటి ఒక అచీవ్మెంట్ ఉంది అంటే ఆబ్వియస్లీ అభి కూడా సర్ప్రైజ్ అయ్యాడు. నేను కూడా ఆలోచించా, ఈ లెక్కలన్నీ వేసుకున్నా, మ్యాథ్స్ లెక్కలన్నీ కూడా వేసుకుంటే మామూలు రన్నర్ కాదుగా అనుకున్నాను నేనైతే మటుకు. సో రికగ్నిషన్ లేదు అని చెప్పారు. సో అది మీరు పెట్టారు కదా, అది వదిలేసి ఎందుకు వచ్చారంటే యూనో వాడు సపోర్టివ్గా ఉంటారు అని చెప్పి ఏవో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు మధ్య మధ్యలో బ్రేక్లు వేస్తా, లైక్ ఏంటంటే ఇంకా స్పీడ్ బ్రేకర్లే, మామూలుగా లేదు. సో ఇంకా తర్వాత ఫేమస్ అవ్వాలనుకుంటున్నాం అంతేనా అన్నట్టుగా అయితే చెప్పారు. అంటే అలా డిసైడ్ చేశారు ఇంకా. సో ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అంటే అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ కాదు అని చెప్పి బిందు అంది. సో ఈవిడ ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి చాలా ఎమోషనల్గా రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఆవిడ అప్పటికే బిందు ఆల్రెడీ రెడ్ ఇచ్చింది అక్కడ. సో అభి తర్వాత యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ యువర్ వర్క్, 10 కిలోమీటర్స్ 47 మినిట్స్లో అంటే చాలా గ్రేట్ అసలు. సో అక్కడ బెటర్గా చేయండి అని చెప్పి అభి కూడా రెడ్ ఇచ్చాడు. సో తర్వాత ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయింది. సో విచ్ ఈస్ వెరీ రాంగ్ అకార్డింగ్ టు మీ. అంటే నేనేమంటానంటే ఆవిడ ఫేస్ చేసిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ వాటి కారణంగా ఆవిడ అలా ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ హెర్ పెయిన్, ఐ కెన్ అండర్స్టాండ్ హెర్ ఎమోషన్. బట్ ఆ మూమెంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ సో దట్ పీపుల్ ఆల్సో ఏమనుకుంటారంటే ఓకే ఒక స్ట్రాంగ్ లేడీ, సో అక్కడ ఓడిపోయినా కూడా యూనో వీ హ్యావ్ టు సపోర్ట్ హెర్ అవుట్ సైడ్ అన్న ఒక ఫీల్ ఉంటుంది అనమాట. యూనో అపర్ణ లేడీ టైగర్ అని చెప్పి చాలా స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేశారు. కాబట్టి ఇనిషియల్గా పీపుల్ విల్ గో అండ్ సర్చ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో చూస్తారు, సో ఫాలో అవుతారు, సో మంచిగా ఒక మార్కెట్ బిల్డ్ అవుతుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇట్ విల్ బీ నైస్. సో కొంచెం స్ట్రాంగ్గా ఉండడం అనేది అలవాటు చేసుకొని ఇలాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్తే బెటర్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మనం వెళ్ళిన ప్రతి చోటకి కూడా మనకు సక్సెస్ అయితే రాదు. ఈ సో అనేది ఎక్కువ వస్తుంది కదా, సో బేసిక్గా ఈ 2 పదాలు నాకు చాలా ఎక్కువ వస్తాయి అబ్బా. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. చాలామంది ఏమంటారంటే నన్ను తిడతా ఉంటారు, నన్ను మరి ఏందిరా నువ్వు సో 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 అంటావు, బేసిక్గా అంటావు అంటే నాకు అదొక ప్రాబ్లం ఉంది. నేను నా కాలేజ్ డేస్లో మా మా ఏమో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒకటి 2 బాగా అలవాటు ఆయనకి. ఇక్కడ కూడా బేసిక్గానే వచ్చింది చూడండి మళ్ళీ. 2 బాగా అలవాటు ఆయనకి, 2 పదాలు, ఊత పదాలు అనమాట ఆయనవి. ఒకటి బేసిక్గా, జనరల్గా. బేసిక్గా ఇది ఇలా జరిగింది కాబట్టి జనరల్గా అది అలా జరిగింది. ఇది ఆయన క్లాస్ చెప్పే తీరు. మేము చిన్న నవ్వు కాదు ఆ బేసిక్గా జనరల్గా అన్నప్పుడు, కానీ నవ్వలేము, ఆయనే హెచ్ఓడి, సో ఏమనలేము. సో అవన్నీ ఉంటాయన్నమాట. సో అలా అక్కడ నాకు బేసిక్గానే అలవాటు అయిపోయింది, జనరల్గా అలవాటు కాలేదు నాకు. బేసిక్గా మటుకు బాగా అలవాటు అయిపోయింది, ఎందుకో తెలియట్లేదు నాకు. ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ దట్. ఎవరైనా అట్లా ఫీల్ అవుతున్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్న రోజులు అలాగే ఫీల్ అవుతూ ఉండండి, ఏమనుకోకుండా. ఎందుకంటే నాకు అది పోదు, అదొక ఏమంటారు, అదొక బార్న్ డిసీజ్ లాగా అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లాగా. అది పోదు, అది నేనేం చేయలేను దానికి. సో ఓకే, సో అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయారు ఆవిడ. అది రాంగ్ అనిపించింది నాకైతే మటుకు. సో ఆ ఎమోషనల్ అయిపోయి ఆవిడ వెళ్ళిపోయి నవదీప్ గారి ఆ జడ్జిమెంట్ అనేది రాకముందే ఆవిడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. సో అక్కడ నేను అట్లా తప్పుగా అనుకోవట్లేదు, కానీ జనరల్గా కొంతమందికి అది ఎలా అనిపిస్తుంది అంటే, నేను అలా అనుకోవట్లేదు, బట్ కొంతమందికి అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఆవిడ వెళ్ళి మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఉండి ఒక్క గ్రీన్ ఇవ్వండి అని చెప్పి లాస్ట్లో అన్నప్పుడు ఇంత ఎమోషనల్ అయితే గ్రీన్ ఇస్తారేమో అన్న ఒక పాయింట్లో ఆవిడ అట్లా చేసింది కావాలని అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది కొంతమందికి. సో అపర్ణ గారు, మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే సో దీన్ని కొంచెం ఆలోచించండి ఈ విషయాన్ని. బికాజ్ సోషల్ మీడియా ఒకలా లేదు, బేసిక్గా మన ఎమోషన్ని కూడా అర్థం చేసుకునే రోజులు పోయినాయి సోషల్ మీడియాలో. సో అది ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే, ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. సో డోంట్ యునో మన బాధ అనేది చాలా ప్రీషియస్. సో దాన్ని ఇట్లాంటి చోట్ల వాడకండి, బికాజ్ అంత విలువైన దాన్ని మనలోనే ఉంచుకుందాం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర మాత్రమే బయట పెడదాం, ఓకే, ఎక్కడ పడితే అక్కడ వద్దు. ఎందుకంటే దాన్ని తీసుకునే రోజుల్లో కూడా లేరు మనుషులు. ఒకడు సోషల్ మీడియాలోకి వచ్చి ఒక అమ్మాయో అబ్బాయో ఏడుస్తూ ఉంటే ఏది ఫేక్ రా, ఇదంతా నాటకం రా అనేటోళ్ళు ఎక్కువైపోయారు. సో అది ఆలోచించుకోండి. సో ఇలా ఉంటే కొంచెం కష్టం అని చెప్పి రెడ్ అయితే ఇచ్చాడు నవదీప్. సో 3 రెడ్స్. అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో
ఇంకేమైనా చేసి ఉండొచ్చు, ఇంకొంచెం బెటర్గా ప్రూవ్ చేసుకొని ఉండొచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ సరిగ్గా చేసుకోలేదన్న ఫీలింగ్ కలిగింది. సో నెక్స్ట్ రామకృష్ణ. సో ఇంట్రోకి ముందు బ్లెస్సింగ్స్ శ్రీముఖిది. సో చేతుల మీద రివర్స్లో ఉండి బ్యాలెన్స్ చేస్తూ బ్లెస్సింగ్స్. సో నైస్, బాగా అనిపించింది. నవరసాలు మామ అంట. సో సో నవరసాల గురించి చెప్పాడు, మోటివేషన్ అదంతా కూడా చెప్పాడు. సో మోటివేట్ చేస్తా అన్నట్టుగా చెప్తే, సరే నవదీప్ లవ్ ఫెయిల్యూర్, సో తనని మోటివేట్ చేయాలన్నారు. సో మోటివేషన్ కోసం మొదలుపెట్టాడు. ఇనీషియల్గా కొంచెం ఓకే, ఏదో మొదలుపెట్టాడు, బాగానే ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ బేసిక్గా మనోడు చేయాల్సింది ఏంటో చెప్తా. ఇది ఇది నేనేమంటున్నానంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సో నెక్స్ట్ వెళ్ళే బిగ్ బాస్, నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్కి మీరు అప్లై చేయాలనుకుంటే కూడా ఇది మీకు యూజ్ అవుతుంది. సో ఇది ఇది నీకెట్లా తెలుసు అంటే ఐఎమ్ ఆర్టిస్ట్ డూడ్. జబర్దస్త్లో చేశాను నేను 120 స్కిట్లు పైనే 120 స్కిట్లు ఆర్పీ అన్న టీంలోనే చేశాను. 200 స్కిట్లు చేశాను నేను మొత్తం కలిపి. నేను టీమ్ లీడర్గా ఆర్పీ అన్న టీంలో, ప్రకాష్ అన్న టీంలో, అభి అన్న టీంలో, పంచప్రసాద్ అండ్ నాట్ ఇన్ టీంలో, అవినాష్ అండ్ కార్తిక్ టీంలో, ప్రతి ఒక్క టీంలో చేశా. నేను టీమ్ లీడర్గా చేశా, చంటన్న దాంట్లో చేశా, అప్పారావు గారి దాంట్లో చేశా, భాస్కర్ గారి దాంట్లో చేశా, అందరి దాంట్లో చేశాను. సో ఐ డిడ్ మోర్ దాన్ 200 స్కిట్స్. అండ్ పటాస్లో నేను స్టాండప్గా కూడా చాలా స్కిట్స్ చేశాను. శ్రీముఖి గారు ఉన్నప్పుడు ఒక 2 స్కిట్స్ చేశాను నేను. సో నాకు ఇవన్నీ ఐడియా ఉంది. సో ఐ క్యాన్ సే సమ్హౌ కొంతవరకు చెప్పొచ్చు నేను. ఇది మీకు ఇంకా మళ్ళీ మిగతా ఎవరూ చెప్పలేరు, ఈవెన్ ఆదిరెడ్డి గారు కూడా చెప్పలేరు ఇట్లాంటివన్నీ కూడా. కాకపోతే ఆ మూమెంట్లో ఎట్లా చేయాలంటే కొన్ని కొన్ని ప్రాసలు వాడుకోవాలి. ఓకే, సో మోటివేషన్ అనేది లైక్ ఎలాగంటే ఇప్పుడు గేదె పేడేస్తుంది కదా అని చెప్పి దాన్ని వదిలేసుకున్నట్టయితే ఆ తర్వాత వచ్చే దూడను మిస్ అయిపోతాం, ఆ తర్వాత వచ్చే జున్నుపాలు మిస్ అయిపోతాం. సో బ్రేకప్ అయింది కదా అని చెప్పి నువ్వు ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే తర్వాత వచ్చే రంభను మిస్ అవుతావు, తర్వాత వచ్చే ఊర్వశిని మిస్ అవుతావు, తర్వాత వచ్చే మేనకని మిస్ అవుతావు. అంటే ఇలా అన్నమాట. లైక్ ఏదైనా చెప్పొచ్చు, లైక్ ఇది బాగానే ఉంది సంహవ్, అంటే లైక్ 100% అదిరిపోయిందని నేను చెప్పను, బట్ ఈ స్పాంటేనియస్గా ఏదో చెప్పాను నేను. సో ఈ స్పాంటేనిటీ బేసిక్గా అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఎవరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ స్పాంటేనిటీ కూడా తోపే. ఓకే, సో అదనమాట. సో నేను అనేది అట్లా. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మోటివేట్ ఏ గాయ్ అంటే ఇట్లాంటి ఒక స్కిట్ ఇచ్చినప్పుడు మీరు ఇట్లా చేయొచ్చు. సో అదనమాట. సో అలాగేమైనా చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఆయన ఏం చేశాడు, ఏదో నార్మల్గా చెప్తున్నాడు ఆయన. సో నవదీప్ని ఏమో ఇలా ఉంటావా అలా ఉంటావా అని ఆప్షన్స్ వేయడం, ఏదో క్వశ్చన్ వేయడం, అది బాగాలేదు నిజంగానే. అండ్ ఇన్విజిబుల్ పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అని ఉంది అని చెప్పి రాశాడని చెప్పి, సో అమ్మాయిని కిస్ చేస్తా అని చెప్పి. సో నవదీప్ ఎలాగో రెడ్ ఇచ్చాడు, సో బిందు రెడ్ ఇచ్చింది, అమ్మాయికి కిస్ చేస్తామని చెప్పి చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఆవిడలో ఉన్న ఫెమినిస్ట్ బయటకు వచ్చింది ఆ టైంలో, కత్తర్ ఫెమినిస్ట్ ఆ టైంలో. అయితే నేనేమంటారంటే వీడికి ఇక్కడ కవర్ చేసుకోవడం కూడా రాలే. సో ఇన్విజిబుల్ పర్సన్ అయితే అమ్మాయిని కిస్ చేస్తా అన్న, బయట అమ్మాయిని అనలేదు, నా లవర్నే కిస్ చేస్తాను నేను. నా లవర్ కూడా అమ్మాయే కదా, నేను అబ్బాయిలను అయితే ప్రేమించను, నాకేం అవసరం అబ్బాయిలను ప్రేమించడానికి, నేను అమ్మాయిలనే ప్రేమిస్తా. అండ్ నా లవర్ని నేను కిస్ చేస్తాను. కానీ నేను ఇన్విజిబుల్గా ఉన్నప్పుడు, నేను అసలు తనకు కనబడకుండా ఉన్నప్పుడు బుగ్గ మీద ముద్దు పెడుతుంటే ఏదో దెయ్యం వచ్చిందా, దెయ్యం ఏమైనా టచ్ చేస్తుందా అన్న ఒక భయం తనకు కలుగుతుంది కదా. అది చూస్తే చాలా ఫన్ జనరేట్ అవుతుంది, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అలా కనుక జరిగినట్టయితే చూడడానికి. సో అందుకు అలా అన్నా నేను. సో నేను ఎవరు పెడితే వాళ్ళని కిస్ చేస్తా అనలే, నా గర్ల్ ఫ్రెండ్ కిస్ చేస్తా, తను కూడా అమ్మాయి కదా, సో అలా అమ్మాయిని కిస్ చేస్తా అన్నా అని చెప్పొచ్చు. అట్లా అట్లా కవర్ చేసుకోవచ్చు. అది రాలే. సరే ఇంకా ఆ యాక్టింగ్ సీన్ ఇచ్చాడు అభి అయితే మటుకు లాస్ట్కి. సో వీళ్ళిద్దరూ తన రోల్ ఏదైతే ఉందో తనకి ఇచ్చాడు. సో బాహుబలిది యాక్టింగ్ సీన్ ఇస్తే ప్రాపర్గా చేయలేదు, బట్ ఛాన్స్ ఇచ్చాడు స్టిల్. ఒక గ్రీన్ అయితే ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు ఆయన. అది డ్రమ్ కింద పెట్టి తర్వాత విభూది రాసుకుంటున్నాడు చేసింది బాగానే ఉంది, అది కొంచెం బాగా చేశాడు. కానీ వెనక ఆ చైన్లు వేసి అంటే బాహుబలి క్లైమాక్స్ లాగా అనుకున్నాడు పాపం. బట్ అవతల రానా లేడుగా, ఏడవుతుంది. ఆఖరికి అభిజిత్ నేను రానా అన్నాడు, కానీ నేను రానా అన్నంత మాత్రాన ఆయన రానా అయిపోడు కదా. సో అట్లా అన్నమాట. సో అప్పుడప్పుడు ఇట్లాంటి ఆణిముత్యాలు వదులుతుంటా, మీరు కావాలంటే కట్ చేసి ఇన్స్టాలో వాడుకోండి, వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇంకా అది మొత్తానికి ఒక గ్రీన్ అయితే వచ్చింది. సో హీజ్ ఆన్ హోల్డ్. సో 5th వైట్ గోల్డ్ రాజు, 6th అద్దంకి సుబ్బారాయుడు, 7th కావ్య, 8th భరత్, 4 ఎలిమినేటెడ్. ఇంకా డిస్కషన్ కూడా వేస్ట్ నన్ను అడిగితే, ఎందుకంటే వాళ్ళు చేసింది ఒకటి, మనకు చూపించింది ఒకటి. వాళ్ళు ఇంతసేపు మాట్లాడితే ఇంతసేపు చూపించారు మనకి, ఇంకా దాని గురించి మాట్లాడుకోవాలా, ఎందుకు అవసరం ఏముంది, వద్దు. దెర్ ఇస్ నో నెసెసిటీ.
అబౌట్ స్పీకింగ్ దెమ్, అంతే. ఇంకా లైట్. ఇంకా నెక్స్ట్ రాజకుమారి, మన కథలో రాజకుమారి వచ్చింది. సో ఆవిడ స్టోరీయే బేసిక్గా చాలా 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 ట్విస్టులతో కూడుకున్న స్టోరీ అనమాట. ట్విస్టులు, జలకులు, షాకులు, ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉండాలన్నట్టు ఉందన్నమాట. సో 10th తర్వాత పెళ్లి చేశారు. 1 year తర్వాత, అంటే 3 months తర్వాత వేరే ఆవిడని పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. సో మళ్ళీ వచ్చేసి 1 year తర్వాత మళ్ళీ పెళ్లి చేశారు. సో ఈ హస్బెండ్కి ఏమో బాధ్యతలు లేవు. సో ఇంకా అంటే బేసిక్గా ఒకటి, ఈవిడ తర్వాత అంతా చేయడానికి ముందు ఇక్కడ వీడు కొన్ని బీజిఎంలు వేసాడు ఎడిటింగ్లో. అక్కడ వీడు ఫిక్స్ అయిపోయాడయా ఈవిడ పంపాలని చెప్పి అనుకున్నా. కానీ అప్పటికి నాకు ఇంకోటి అర్థమైంది, ఓకే వీడంతా చూసిన తర్వాత కదా ఇది ఎడిట్ చేసేది, బీజిఎంలు వేసేది. ఓకే ఈవిడ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది, అందుకే ఇవన్నీ వేస్తున్నాడు అని మనకు ఆల్రెడీ ఇన్ఫో కూడా వచ్చింది కదా. సో రాజకుమార్ సెలెక్టెడ్ అని చెప్పి 3 greens వచ్చాయని చెప్పి. సో అట్లాగా. సో అక్కడ ఆడ బీజిఎంలు చూస్తేనే నాకు ఇక ఇట్లాంటివి చూస్తే నాకు ఏంటంటే ఇదేదో సీరియల్ వైపు వస్తుంది నాకు. ఎందుకు ఆ బీజిఎంలన్నీ ధీర 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 అన్నట్టు. సో ఈవిడ ఇల్లు కట్టింది పిల్లల కోసం. సో నైస్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో రీల్స్ అవి చేసింది. సో యాక్సిడెంట్ అయింది, ఫేస్ బోన్ ఇరిగిపోయిందంట ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా. సో పిల్లలు కూడా దగ్గరికి రాలేదు. తర్వాత చెప్తోంది వాళ్ళ చిన్నపిల్లాడు బేసిక్గా తలగడు కూడా వేసుకోడు, పొట్ట మీద పడుకుంటాడంట. కానీ అలాంటి అబ్బాయి కూడా దగ్గరికి రాకుండా భయపడ్డాడు, విచ్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయడం చాలా కష్టం. ఆవిడ ఫేస్ చేసింది లిటరల్లీ గ్రేట్ అనిపించింది నాకైతే మటుకు. నాకు బేసిక్గా ఈవేళ నాకు గుర్తే లేదు అసలు. ఈ వేలు బేసిక్గా నాకు ఒకసారి డోర్లో పడిపోయింది. చాలా పెద్ద డోర్ అనమాట, వుడెన్ డోర్. అక్కేపాలెంలో, వైజాగ్లో అక్కేపాలెంలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్తున్నా, ఏదో పని ఉండి ఆగాను. గాలికి డోర్ పడిపోతుంటే పెద్ద పెద్ద ఉస్తాదులాగా ఆపేద్దాం అని చెప్పి చెయ్యి ఇట్లా పెట్టాను అంతే. అది కొట్టింది డోరు. ఊహించుకుంటే ఇప్పటికీ కూడా జుమ్ అంటుంది ఒకసారి ఒళ్ళు. సో ఇట్లా ఈ గోరు ఉంది కదా, గోరులోంచి ఫ్లష్ బయటకు వచ్చింది. ఇట్లా బయటకు వచ్చింది గోరులోంచి. ఇప్పటికీ కూడా నేను ఈ వేలు కనుక ఇట్లా స్ట్రైట్గా అంటే నాకు కొంచెం జుమ్ జుమ్ అంటుంటుంది నాకు లైట్గా, చిన్నది, ఎక్కువ కాదు, చిన్నది. సో అప్పుడు ఏవో ట్రీట్మెంట్లు తీసుకున్నాను. తర్వాత యూనో ప్రాపర్గా ఈ ట్రీట్ చేయలే కొంతమంది, ఇనీషియల్గా వెళ్ళిన డాక్టర్స్ చాలామంది. తర్వాత ఎవరినో అడిగితే ఆయన వేలు తీసేయాలన్నాడు ఏకంగా. ఈ కొరియన్ కనకరాజులో 4 fingers లాగా అయిపోయింది నా బతుకప్పుడు. తర్వాత మహానుభావుడు కృష్ణకుమార్ ప్రస్టి అని చెప్పి ఒక డాక్టర్, ఆయన అప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్, అంటే ఫ్రీలాన్సింగ్ డాక్టర్, ఆయన ఫ్రీలాన్సింగ్ సర్జన్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గోరు మొత్తం పీకి ఆ చిన్నది, అది ఏదైతే ముక్క ఇట్లా సెపరేట్ అయిపోయి ఉందో దాన్ని బేసిక్గా ఇట్లా లోపల పెట్టి స్టిచ్చెస్ వేసి మళ్ళీ గోరు వచ్చేస్తుంది, ఏం కంగారు పడకని చెప్పి గోరు వచ్చిన తర్వాత ఒక 2 నెలలు గట్టా రికవర్ అయ్యా. సార్ వేలు తీసేస్తారు అన్నప్పుడు నాకు ఏదేదో అయిపోయింది నాకు. సో ఒక వేలుకే నేను అంత అయిపోయాను. బట్ ఈవిడ మటుకు ఒక హాఫ్ సైడ్ బోన్ అంతా ఇరిగిపోతే కూడా షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, లిటరలీ గ్రేట్ అసలు. నైస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ లైక్ సూపర్ ఉమెన్ అన్న ఫీలింగ్ కలిగింది ఇన్ ఏ పాజిటివ్ వే, అట్లా అనమాట. సో తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసింది భయం అనే పేరుతో. షార్ట్ ఫిల్మ్ పేరు భయం, ఆవిడ భయంతో చేయలేదు. సో ఫ్యామిలీ ప్రౌడ్గా ఉన్నారా అంటే లేదు అంది. సో మరి హస్బెండ్తో ఎందుకు ఉంటున్నావు అంటే పాప కోసం ఉంటున్నాను. సో పాపకి ఇష్టము. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ కూడా చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. సో చిన్నప్పుడు లైక్ వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. సో తల్లి దగ్గరే పెరగడం అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో పెదనాన్న, తాతయ్య పేర్లు చెప్పి ఎక్కడెక్కడో బ్యాడ్ టచ్ చేస్తుంటారు. సో నాకు తెలుసు. సో అందుకే ఫాదర్ ఉండాలని చెప్పి ఉండనిచ్చా అన్నట్టు చెప్పింది. నైస్, చాలా మంచి సోషల్ అవేర్నెస్ కూడా ఉంది. అంటే మేబీ ఆవిడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందో వీ డోంట్ నో, కాబట్టి వీ డోంట్ నీడ్ టు, అంటే దీని గురించి ఎక్కువ మాట్లాడద్దు అనిపించింది నాకైతే. సో లీవ్ అబౌట్ దట్. సో టైలరింగ్ చేస్తుంది. సో అట్లా ఇన్కమ్ సోర్స్ అయితే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి కూడా చేస్తూ ఉంటాను. స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఏదైనా అనుకుంటే సాధించి కానీ వదలను. వీక్నెస్ ఏంటంటే ఎక్కువ మందిని చాలా ఈజీగా నమ్మేస్తాను అండ్ చాలా ఎమోషనల్ కూడా అని చెప్పింది. సో ఎందుకు వస్తున్నామంటే పిల్లల కోసం, వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో ఆ మనీ కోసం, ఆ ఫేమ్ కోసం అని చెప్పింది. ఇలాంటి ఆవిడ గెలవాలి, ఇట్లాంటి ఆవిడ గెలవాలి. చూద్దాం, వీలైతే మన తరపున 100% సపోర్ట్ చేద్దాం. ఏముంది, పోయేదేముంది, మహా అయితే వేరే వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది వెళ్ళిపోతారేమో కానీ. బట్ జెన్యున్గా అంటే అందరూ బాగా ఆడితే అందరినీ సపోర్ట్ చేస్తాం.
ఈవిడకంటే వేరే వాళ్ళు బెటర్గా ఆడినట్టయితే కోర్స్ వాళ్ళనే సపోర్ట్ చేస్తాం, వాళ్ళే విన్నర్ అవ్వాలని కోరుకుంటాం, అది వేరే విషయం. బట్ యాజ్ ఆఫ్ నో ఈ మూమెంట్కి అయితే మటుకు ఈవిడ గెలిస్తే బాగుండు అని అయితే ఉంది మనసులో. అంటే ఆ జర్నీ విన్నప్పుడు, అది చూసినప్పుడు ఒక జెన్యున్ ఫీలింగ్ కలిగి, అరే ఈవిడ గెలిస్తే బాగుండు ఒక పాయింట్ వస్తుంది కదా, అట్లా వచ్చింది నాకు ఈవిడ విషయంలో మటుకు. హ్యాట్స్ ఆఫ్ లేడీ లెజెండ్ అసలు ఈవిడ విషయంలో మటుకు నాకైతే అదే అనిపించింది. సో ఇంకా తర్వాత చాలా క్లియర్గా ఉంది, నాకు బేసిక్గా మనీ కావాలి అండ్ నేను కొంచెం ముందుకు వెళ్ళాలి, సో దట్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కిడ్స్ అన్నట్టు ఉంది. ఆవిడ చాలా బాగా క్లారిటీగా ఉంది. అండ్ యూనో హస్బెండ్ అని చెప్పి పేపర్స్ మీద రాసిచ్చి చింపాలి అని చెప్పింది బిందు మాధవి. ఈవిడ రాసిందయా, చెప్పిందయా కొన్ని మాటలు, గూస్ బంప్స్ అసలు. అంటే ఆ మూమెంట్లో అంత సడన్గా అన్ని విషయాలు ఆవిడ చెప్పిందంటే ఆవిడ ఫేస్ చేసింది, ఆవిడ ఎదుర్కొన్న కష్టాలు అవి. ఆవిడ బేసిక్గా బిగ్ బాస్లోకి వచ్చి నుంచోబెట్టి ఏదో ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడం అనేది సప్తసాగరాలు ఈదినోడికి పిల్లకాలం వేదమని చెప్పడం లాంటిదే. నాకైతే అలాగే అనిపించింది, నాకైతే నైస్. సో ఆవిడ మొదలు పెట్టింది ఒక్కొక్కటి చెప్తోంది. సో బాధగా ఉంది, కష్టాలు ఉన్నాయని చెప్తే అడ్జస్ట్ అవ్వమంటారు, సర్దుకుపోమంటారు. సో తర్వాత బాధలు తట్టుకోలేక చచ్చిపోతే మాకు చెప్పొచ్చు కదా అంటారు, పోయాకేమో మాకు చెప్పొచ్చుగా అంటారు, అదైతే బతికున్నప్పుడు చెప్పినప్పుడే అర్థం చేసుకోవచ్చు కదా అంది హస్బెండ్స్ విషయంలో. సో ఆ సఫరింగ్ ఉన్నప్పుడు అమ్మాయిలకి కొంతమందికి ఫెంటాస్టిక్గా చెప్పింది. తర్వాత పెళ్ళికి ముందే ఆ పర్సన్ బిహేవియర్ బాగోదని తెలిసి కూడా పెళ్లి చేస్తారు, ఎందుకంటే పెళ్ళి అయ్యాక మారతాడులే అని పెళ్లి చేస్తారు. వేరే వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, పెళ్లి చేయకుండా వదిలేయచ్చు కదా అని చెప్పి. అద్భుతం అసలు. పోషించే స్తోమత లేకపోతే పెళ్లి చేసుకోవద్దు, బీభత్సం అసలు. నవదీప్ ఈ పక్క ఏడిచేస్తున్నాడు, నవదీప్ ఏడుస్తుంటే చూడడానికి ఎదవలా ఉంటావు కానీ ఎమోషన్స్ ఎక్కువే ఆడేలాగే గుర్తొచ్చింది నాకైతే మటుకు. ఊరుకో ఎద్దులో ఉన్నాం, ఏడిస్తే బాగోదు అలా అనిపించింది. కానీ లిటరల్లీ షీ ఈజ్ వెరీ గ్రేట్ అసలు ఆ విషయంలో మటుకు. ఆవిడ చెప్పిన తీరంతా కూడా ఫెంటాస్టిక్, ఏదో కనెక్ట్ అయ్యాడు దేనికో. సో ఏమో, సో పెళ్ళయ్యాక మారతాడని చెప్పి నవదీప్ కూడా ఎవరైనా చెప్పారేమో. సో ఎలాగా మారని క్లారిటీ ఉండి పెళ్లి చేసుకోలేదేమో నవదీప్, మేబీ అట్లా కనెక్ట్ అయ్యి ఉంటాడు. సో అమ్మాయి సిచ్యువేషన్ అలుసు తీసుకొని చాలా మాటలు అంటారు, చాలా చేస్తుంటారు. సో మీ చేతకానితనాన్ని అమ్మాయిల మీద రుద్దొద్దంది. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అసలు ఇక్కడికే. ఇంకా తర్వాత బయటకు రావాలి నాలాగా ఉన్న అమ్మాయిలు అన్నప్పుడు ఇంకా అసలు వావ్, ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్, అంతే అనమాట. సో ఇంకా డేర్నెస్ సూపర్ అని చెప్పి బిందు. సో హస్బెండ్ ఏమంటాడు మరి ఇవన్నీ ఆయన చూస్తాడు కదా అంటే ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది. అంటే ఎందుకంటే వెళ్ళిపోని ఆయనకే ఆప్షన్ ఇచ్చిందంట, నచ్చలేదా మీరు వెళ్ళిపోవచ్చు బయటికి. ఎందుకంటే ఆవిడ బేసిక్గా అభిజిత్ డైరెక్ట్గానే ఇస్తున్నాడు మీరు అటువంటి హౌస్లో ఉండాలని చెప్పి. సో ఆవిడ బేసిక్గా డైరెక్ట్ ఆవిడ బిగ్ బాస్ హౌస్కి ఫిక్స్. ఆవిడ ఇక్కడ అగ్ని పరీక్ష లేదు, డొల్లా అంతే. ఆవిడ పంపేస్తారు లోపలికి. అది తెలిసి ఇప్పుడు ఇంకా బాగా ఆడుతుందని కూడా అనుకుంటున్నాను నేను. బట్ ఆడినా ఆడకపోయినా కథలో రాజకుమారి బిగ్ బాస్లో రాజకుమారిగా ఉంటుంది, అది ఫిక్స్. సో ఆవిడ వెళ్తుంది. ఇప్పుడు ఆడెందుకు వదులుతాడు? సీఎం అయిన తర్వాత విజయాలు ఆవిడ డైవర్స్ పిటిషన్ వెనక్కి తీసుకోలే, అట్లాగే ఉంటుంది ఇది కూడా. సో అప్పటిదాకా నాకు డైవర్స్ కావాలి అంది, తీరా ఆయన సీఎం అయిన తర్వాత మా ఆయన సీఎం తెలుసా అంది ఆవిడ. అట్లుంటుంది సీఎం పవర్ ఫేము డబ్బు ఇవి ఉంటే అందరు వస్తారు, అది. సో షీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అని చెప్పి శ్రీముఖి. సో తనకి ఇంకా పంపించాలని చెప్పి శ్రీముఖి చెప్పేస్తోంది. సో నవదీప్ అనగనగా నీ కథ చెప్పాలని చెప్పి గ్రీను, అభి ఫుల్ గ్రీన్, ఫుల్ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని గ్రీన్. బిందు యాక్టింగ్ చేయమంది, ఒక సీన్ చేసింది, చాలా బాగా చేసింది అది కూడా ఆవిడ. సో తర్వాత నవదీప్ చందమామ అది ఒక చిన్న ఫన్ ట్రాక్ ఏదో సంథింగ్, ఆవిడ లెటర్ కూడా తెలుగులో రివర్స్లో రాసింది. సో వాట్ ఏ టాలెంట్ మ్యాన్, సో నైస్, వెరీ వెరీ ఫెంటాస్టిక్. సో ఆ తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది. ఇంకా ఐ లవ్ యువర్ స్పిరిట్, ఐ లవ్ యువర్ థాట్స్ అయిందని చెప్తే ఐ లవ్ యూ అని చెప్పారు, అది కట్ చేసి చేయండి అందే. అది కూడా కొంచెం కామెడీ చేశారు కొంచెం. సో ఊరువాడు కులుకొని చావాలని చెప్పి కొంచెం డైలాగులు ఫన్ అది. సో బిందు కూడా గ్రీన్, నువ్వు కూడా నువ్వు ఇక్కడ కూడా రాజకుమారి అని చెప్పి. సో గ్రీన్ కలర్ శారీ, సో గ్రీన్ అని చెప్పి శ్రీముఖి అయితే హక్ చేసుకుంది. సో బేసిక్గా శ్రీముఖి మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది కొంతమందికి. లేదా అంటే ఏంటంటే లైక్ శ్రీముఖి హక్ చేసుకోవాలన్నా, శ్రీముఖి పట్టుకోవాలన్నా సరే కొంచెం బాగుండాలి, అందంగా ఉండాలి అని చెప్పి. సో బట్ ఈవెన్ బేసిక్గా అట్లా ఏం లేకుండా శ్రీముఖి బాగానే హక్ చేసుకుంది. బట్ ఇది కూడా ఒక వెర్షన్ ఉంది, లైక్ ఎట్లా అంటే కొంతమంది ఒపీనియన్ ఎట్లా ఉంటుందంటే ఆవిడ 3 గ్రీన్స్ వచ్చిన ఆవిడ, పైగా ఆవిడ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్. సో ఆవిడకి ఎగెనిస్ట్ అయితే
వాళ్ళకే ఇబ్బంది అని చెప్పి అట్లాగే పాజిటివ్గా ఉండొచ్చు కదా అన్న పాయింట్ కూడా ఉంది. ఏమో మరి చూద్దాం. సో 10th లయ హైదరాబాద్ పిల్ల, ట్విన్ సిటీస్ పిల్ల గట్టిగా మాడితే సికింద్రాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగి అమ్మమ్మ నానమ్మ ఇక్కడిక్కడే ఉంటారు. సో రెండు హుస్సేన్ సాగర్కి ఇటు అటు తిరిగితే సమ్మర్ హాలిడేస్ అయిపోతాయంట. మామూలుగా చెప్పండి 24 years అంట బట్ అట్లా కనిపించట్లా. సో నేను ఆ తర్వాత డైలాగ్ అడిగారు మాస్ డైలాగ్ చెప్పంటే అద్దరు కొట్టిన డైలాగ్ అయితే మటుకు. తర్వాత డ్యాన్స్ కూడా బాగా చేసింది, డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది. లైక్ ఆ తీన్ మార్క్ బీట్స్ ఉంటాయి, లైక్ అది నెక్స్ట్ లెవెల్లో చేసింది. సో చూడడానికి చిన్నపిల్లలా ఉంది కానీ చాలా బాగా చేసింది. సో తను కూడా అదే ఉంది, చూడడానికి చిన్నపిల్లలా ఉంది ఏం చేస్తుంది అనుకుంటారు కానీ చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. లోపల టన్నుల కొద్దీ మ్యాటర్ ఉంది అన్నట్టుగా చెప్పింది అనమాట. సో తర్వాత పేర్లు చెప్పి అంటే నామినేట్ చేయమంటే అంటే ఒక గోనె సంచి ఇచ్చి దాంట్లో మూటలు వేస్తూ వీళ్ళని నామినేట్ చేయమంది. సో స్ట్రాంగ్ అని అన్నది కదా అని చెప్పి మూట ఇచ్చారనమాట. సో నవదీప్ ఏమో బోల్డ్ అని చెప్పి నామినేట్ చేసింది. సో బిందు మాధవి పేరేమో హిమబిందు అంది. సో బిందు మాధవి హిమబిందు ఎవరంటే నేను ఓటీటీ చూడలేదు, సారీ నాకు అంతమించి ఏం తెలియదు, ర్యాపో బిల్డ్ అవ్వలేదని చెప్పి నామినేట్ చేసింది. సో ఆ తర్వాత అభిజిత్నేమో మైండ్ గేమ్తో విన్ అవుతున్నారు, చాలా త్వరగా మీకు విన్స్ వచ్చేస్తాయని చెప్పి నామినేట్ చేసింది. సో స్ట్రెంగ్త్ బాగా ఉండాలి అన్న ఒక పాయింట్ అయితే ఉంది. సో ఆ బ్యాగ్ని తీసుకెళ్ళి వెయిట్ పెట్టమంటే 10.5 kgs వెయిట్తో తను అంతసేపు మాట్లాడింది. సో లిటరల్లీ గ్రేట్, ఎందుకంటే తన వెయిటే నాకు తెలిసి ఒక 35 ఎంతో ఉంటుంది అనుకుంటున్నాను నేను, అంతకంటే ఎక్కువైతే ఉండదు. నాకు తెలిసి ఇంకా తక్కువే 35, 37 అట్లా ఉంటుంది నాకు తెలిసి ఆ పిల్ల వెయిట్, అంతే నాకు తెలిసి అంతకంటే ఉండదు. కానీ 10.5 kgs వెయిట్ మోస్తూ మాట్లాడిందంటే లిటరల్లీ గ్రేట్ అసలు. అండ్ బాగా మాట్లాడింది. ఆ తర్వాత అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి. తర్వాత నవదీప్ సీరియస్గా తీసుకోరేమో కానీ ట్రై చేద్దామని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో బిందు రెడ్ ఇచ్చింది ఇంకా ట్రై చేయాలని చెప్పి, ఇంకా తెలియాలి, ఇంకా ఎంటర్టైనింగే కానీ ఎలా హ్యాండిల్ చేస్తావో చూడాలని చెప్పి రెడ్ ఇచ్చింది. సో హోల్డ్లో ఉంది. తర్వాత ఒక 5 గోల్డ్ డ్రాప్, సాంబశివ, ప్రతాప్, వినీత, లోకేష్, ప్రదీప్ కుమార్, ఆల్ 5 గాట్ రిజెక్టెడ్. అసలు వాళ్ళ కంటెంట్లు కూడా మనకేం చూపించాలి. తర్వాత వెంకీ వైబ్, మనోడు ఆ ఎంట్రీ ఇస్తున్నప్పుడు వెంకటేష్ అయ్యర్లాగా కనిపించాడు నాకు, క్రికెటర్ కొంచెం అట్లా అనిపించాడు స్టార్టింగ్లో. తర్వాత వైబ్, నవదీప్ ఏమో రిలాక్స్ వైబు, బిందు ఏమో స్మైలింగ్ వైబు, అభిజిత్ ఏమో ఇంటెలిజెంట్ వైబు, శ్రీముఖి ఏమో ఏదో చెప్పాడు పాజిటివ్ వైబా ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు. శ్రీముఖి ఏదో రాయలేదు నేను ఇక్కడ, అదేదో ఫ్లోలో మిస్ అయినట్టున్నా, టైపింగ్ చేయడం మర్చిపోయినట్టున్నా టైంకి. సో ఓకే ఏదో చెప్పాడు మొత్తానికి. సో ఈ వైబులన్నింటినీ ఇంకా పెంచాలంటే రావాలి ఈ వెంకీ వైబ్ అన్నాడు. అది స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ మనీ లేదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉండడం కష్టం. సో 6 ప్యాక్ చేసా. సో 95 నుంచి 58కి 8 monthsలో తగ్గా. సో హీరో అని చెప్పి ఎవరు అనట్లేదు అని చెప్పి, సో కొంచెం ఫ్యాట్గా ఉండేటోండి అని చెప్పి. సో ఆ తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు, టెర్రరిస్ట్ కాల్ చేస్తానంటే ఛాన్స్ దొరికింది పారిపోవడానికి, అప్పుడు ఏం చేస్తామంటే మనోడు బేసిక్గా ఆ టైంలో పర్ఫార్మెన్స్ కంటే హైడ్ అండ్ సీకే ఎక్కువ ఆడాడు. సో తర్వాత ఇప్పుడు టెర్రరిస్ట్ లవర్ అన్నారు, దానికి బేసిక్గా ప్రేమించమంటే కామించాడు మనోడు, అదొక్కటి కొంచెం తేడా కొట్టింది ఆడ. అది ఏందో మరి అంటే ఆయన వెర్షన్లో ఆయన కొంచెం ఒక డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దాం అనుకుని ఉండొచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ అది వర్కౌట్ కాలే, అది కొంచెం బ్యాడ్గానే వెళ్ళింది. అది బాగాలేదు, చూడడానికి అయితే బాగాలేదు. ఇంకా మనకి ఏమంటాం, ఇంకా అంతకంటే బాగాలేదు. అది ఇంకా తిట్టలేము, ఎందుకంటే ఈ మనిషి పడ్డ కష్టం ఏదైతే ఉందో అది నాకు చాలా 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 బాగా అనిపించింది తెలుసా. సో నిజంగా కష్టానికి విలువ ఇవ్వాలి, అందుకే కొంచెం హోల్డ్లో పడ్డాడు. నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇవ్వడం వల్ల, కానీ లేదంటే మటుకు మనోడు చేసిన దానికి అవుట్ రైట్ రెట్లే వస్తాయి అనుకున్నాను నేనైతే మటుకు. సో ఇంకా తర్వాత ఈ నెక్స్ట్ జన్మలో బురదలో పందిలాగా పుడతాను ఎందుకు రాశాడంటే, అది బాగుంటుంది ప్రశాంతంగా లైఫ్ అంటే. ఇప్పుడు హార్డ్ వర్కింగ్ అన్నామంటే ఈ జన్మ హార్డ్ వర్కింగ్, నెక్స్ట్ జన్మ బురదలో పంది అన్నాడు. సో బురద తెప్పించారు, మళ్ళీ పందిలాగా యాక్టింగ్ సౌండ్లు చేసుకుంటూ వచ్చాడు. సో లైక్ కొంచెం బాగా డిస్రెస్పెక్ట్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నాడని చెప్పి అర్థమైంది. లైక్ ఎలా అంటే ఆ బురదని బేసిక్గా నోటితో ఇట్లా లైక్ ఇటు చేశాడు మొత్తం. డూడ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ డూడ్, చాలా కష్టం అట్లా చేయడం. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్, అట్లా మనం చేయలేము అది. నార్మల్గా ఏదో ఒక జస్ట్ బురదలో కాయిన్స్ తీయమంటేనే కొన్ని సీజన్స్లో జనాలు అన్నట్టుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అట్లాంటివి ఇక్కడ బురదలోంచి ఇట్లా వెరీ గ్రేట్. సో చాలా బాగా అనిపించింది. సో బట్ అక్కడ ఆయన ఈ హార్డ్ వర్క్ ఓకే, కానీ అక్కడ అన్ని వెకిలి చేష్టలు కనబడుతున్నాయి ఎక్కువ. లైక్ ఆయన అంటే న్యాచురల్గా కాకుండా ఏదో కొంచెం ఆర్టిఫిషియల్గా బోరాన్ ఉంటుంది బాయ్ అన్నట్టు, అంటే లైక్ కొంచెం ఒక చప్రీ వైబ్, లైక్ ఎట్లో ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒక యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లాగా ఆ వైబ్ వచ్చింది నాకైతే మటుకు కొంచెం. అంటే నేను చేసింది రైట్ అన్నాక
కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ దట్స్ నాట్ రైట్ ఫర్ ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ షోస్. అగ్ని పరీక్ష లాంటి షోస్కి అది వర్త్ కాదు, రైట్ కాదు. సో ఏదేదో చేస్తున్నావు నవదీపు, అన్నీ చేస్తా అని వెంకీ. సో టాస్కులు, కామెడీ, డ్యాన్సు, సింగింగ్ ఇవన్నీ అని. సో అన్ని సిచ్యువేషన్స్ని పాజిటివ్గా చేయగలను అన్నాడు. సో నాకు ఇవ్వాలి, గ్రీన్ ఇస్తారు ఇవ్వాలి అన్నాడు. సో వేరే వాళ్ళు ఇంకా బెటర్గా ఉన్నారు అని చెప్పి నవదీప్ అన్నాడు. బట్ లాస్ట్కి గ్రీన్ ఇచ్చాడు. కష్టానికి వాల్యూ మీరు ఇవ్వకపోతే ఎట్లా అన్న అనేసరికి ఇంకా గ్రీన్ ఇచ్చాడు. సో బిందు అయితే రెడ్, అభిజిత్ అయితే రెడ్. ఐ డెంట్ లైక్ ఇట్ అని చెప్పి అభిజిత్ అయితే. సో మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అది బేసిక్గా మనకేంటంటే చూపించలేదు. సో గోనె సంచి అది ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళి అలాగా బయట దాకా వేసుకుంటూ వచ్చి ఉంటారు నాకు తెలిసి. సో అక్కడ బయటకు వెళ్ళాక బాత్రూమ్లో అన్నీ కడుక్కొని క్లీన్ చేసుకొని ఉంటారు నాకు తెలిసి. అది అక్కడతో అయిపోయింది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో ఈరోజు ఎపిసోడ్ షో స్టీలర్ అయితే ఫస్ట్ రాజకుమారి, నెక్స్ట్ అయితే లయ. సో వీళ్ళిద్దరూ కూడా షో స్టీలర్స్ అని చెప్తాను నేనైతే మటుకు. సో ఇంకా తర్వాత శివసృష్టి కూడా పర్లేదు, ఓ మాదిరిగా పర్లేదు. నెగిటివ్ వేలో షో స్టీలర్ అంటే వెంకీ వైబే. చూద్దాం మరి ఇక నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడని చూడాలనుంది నాకైతే మటుకు. సో దాట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా అనిపించారు, ఏ ఆస్పెక్ట్ బాగా అనిపించింది, ఏ ఎలిమెంట్ బాగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలో షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వ్యాపారం మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.